నమస్కారం. ఈరోజు సుఖీభవలో కరోనాతో పిల్లలకు ప్రమాదమా, జిగురు మందుతో కరోనాకు ముక్కుతాడు, అందరూ మాస్కుల్ని ధరించాలా, ఇంకా హెల్త్ టిప్. కరోనా కేవలం పెద్దలకే ప్రమాదమని, పిల్లలకంతగా ముప్పు లేదన్న వాదన వీగిపోతోంది. పిల్లల్లోనూ రోజుల పసికందుల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. కొన్ని చోట్ల కరోనా వైరస్ పిల్లల్ని బలి తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ బారి నుంచి పిల్లల్ని కాపాడేందుకు అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్ కోరలకు చిక్కకుండా పిల్లల్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా చిన్న పిల్లలకు 5 సంవత్సరాలు నిండే వరకు రక్షణ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందదు. వారిలో అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలుతుంటాయి. అవి త్వరగా ప్రభావం చూపించి ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. కానీ కరోనా వైరస్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. కోవిడ్-19 వైరస్ బారిన పడిన వారిలో యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. పిల్లల్లో 2-4% మందిలో మాత్రమే వైరస్ ప్రభావం కనిపిస్తోంది. అయితే ఇదంతా ఒక అంచనా మాత్రమే. ఇప్పుడిప్పుడే పిల్లల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పిల్లల విషయంలో నిర్లక్ష్యం అనేది పనికిరాదు. ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. కరోనా బారిన పడ్డప్పుడు పెద్దవారిలో అయితే దగ్గు, జ్వరము, ఆయాసం ఈ 3 ప్రధానంగా కనిపిస్తాయి. కొంచెం గొంతు నొప్పి కూడా ఉంటే ఉండొచ్చు. అదే పిల్లల్లో అయితే బహుళ అవయవ వ్యవస్థపై ప్రభావం పడుతోంది. శ్వాసకోశ లక్షణాలే కాకుండా విరేచనాలు, వాంతులు వంటి జీర్ణకోశ లక్షణాలు కూడా ఉంటాయి. నీరసం, అచేతనం వంటి పరిణామాలు కనిపిస్తాయి. పొడి దగ్గు ఉంటుంది, గొంతులో గరగర ఉంటుంది, శ్వాసనాళాల్లో అసౌకర్యంగా ఉంటుంది, తెమ్మడ ఉండదు. నోవల్ కరోనా వైరస్ అంటే కోవిడ్-19 అని ఇప్పుడు పిలుస్తున్నాము. యూజువల్గా ఏజ్ గ్రూప్ ప్రకారంగా చూస్తే 87% కరోనా ఇన్ఫెక్షన్స్ అన్నది ఎక్కువ 30 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల ఏజ్ గ్రూప్లోనే ఎక్కువ చూస్తున్నాము. అంటే ఓవరాల్గా ఇన్సిడెన్స్ అన్నది ఏదైతే పిల్లల్లో తక్కువ మోతాదులో ఉన్నది. కానీ ఏదైతే 10 years 5 years అట్లా కాకుండా ఇంకా వయసు తగ్గుతూ ఉంటాయి. అంటే లెస్ దాన్ 1 year వాళ్ళల్లో ఈ ఇన్సిడెన్స్ అన్నది కొంచెం ఎక్కువగా ఉన్నది. కానీ 2 కంపేరేటివ్గా చూస్తే ఏంటి అంటే పెద్దవాళ్ళకన్నా పిల్లలు కొంచెం తట్టుకుంటున్నారు. సో దానికి రీజన్స్ ఏంటి అని దాని ప్రకారంగా చూస్తే, ఒకటే ఏదైతే మనము చూస్తామో యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 అని అదొక రెసెప్టార్ ఉంటుంది. ఈ పర్టికులర్ రెసెప్టార్ మన బాడీలో ఉంటాయి. దీనికి ఏంటంటే ఈ కరోనా వైరస్ అన్నది వచ్చి అతుక్కుంటుంది. అయితే ఈ పిల్లల్లో ఏంటి అంటే ఈ ACE2 టైప్ ఆఫ్ రెసెప్టార్స్ అన్నది ఆ మెచ్యూరిటీ తక్కువ ఉండడము అండ్ తక్కువ డెవలప్ అవ్వడం వల్ల ఈ వైరస్ అన్నది ఆ రెసెప్టార్స్కి అతుక్కోకపోవడము, దానివల్ల ఈ ఇన్సిడెన్స్ అన్నది తక్కువ చూస్తున్నాం. ఇదే కాక ఏంటి అంటే పిల్లల్లో ఇమ్యూనిటీ అన్నది చాలా ఫ్లెక్సిబుల్గా అండ్ డెవలపింగ్ ఇమ్యూనిటీ అన్నది ఉన్నది. సో ఏదైతే వైరస్లు వస్తున్నాయో అది అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఈ ఇమ్యూనిటీ అన్నది చేంజ్ అయ్యి ఆ ఇమ్యూనిటీ ఈ పిల్లల్ని మనకు ప్రొటెక్షన్కి హెల్ప్ చేస్తుంది. ఇవే కాక ఏంటి అంటే మనము ఈ కరోనా వైరస్ కన్నా ముందు మామూలుగా ఈ మన ఇండియాలో అయినా లేకపోతే వరల్డ్ వైడ్గా అయినా కానీ ఈ స్వైన్ ఫ్లూ లేదంటే వేరే ఇతర ఫ్లూ, దాని తర్వాత ఈ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ఈ సర్దీ, దగ్గు ఇవన్నీ బారిన పడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఈ ఇమ్యూనిటీ అన్నది కొంచెం బెటర్గా డెవలప్ అయ్యేసి ఈ యాంటీబాడీ టైటర్స్ మోతాదు కొంచెం ఎక్కువగా ఉన్నది. దీనివల్ల కూడా ఈ ఒక ప్రొటెక్టివ్ రోల్ అన్నది హెల్ప్ అవుతుంది ఈ పిల్లల్లో, ఈ పీడియాట్రిక్ గ్రూప్లో. ఇదే కాక మామూలుగా సాధారణంగా చూస్తే ఏంటి అంటే పిల్లల్ని కొంచెం ప్రొటెక్షన్, అంటే ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో వాళ్ళ నుంచి దూరం పెట్టడం అన్నది ఉంటుంది కూడా మన ఫ్యామిలీస్లో. ఈ ఇన్సిడెన్స్ అన్నది తక్కువ ఉంటుంది. కరోనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఆ వైరస్ నుంచి కాపాడుకోవడానికి మన శరీరం కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని సైటోకైన్స్ అంటారు. ఇవి కూడా ఒక రకమైన రక్షణ దళమే. సగం వైరస్ కారణంగా నష్టం జరిగితే మిగతా సగం మన శరీరం విడుదల చేసే సైటోకైన్స్ వల్ల సంభవిస్తుంది. ఇదొక సూసైడ్ బాంబు లాంటిది.
వైరస్తో ఈ సైటోకైన్స్ జరిపే పోరాటంలో సాధారణ కణజాలం కూడా దెబ్బతింటుంది. సైటోకైన్స్ ఎవరిలో ఎక్కువ విడుదలవుతాయో వారిలో అంతర్గత కణజాలం కూడా అంత ఎక్కువ దెబ్బతింటుంది. చిత్రంగా చిన్నపిల్లల్లో ఈ సైటోకైన్స్ స్పందన తక్కువగా ఉంటుంది. మామూలుగా ఇన్ఫ్లుయెంజా వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు చిన్నారుల శరీరాల్లో ఎంత మేరకైతే సైటోకైన్స్ విడుదలవుతాయో ఆ రీతిలో కరోనా వైరస్ ప్రవేశించినప్పుడు అవి విడుదల కావడం లేదు అని చెబుతున్నారు డాక్టర్లు. లక్షణాల పరంగా చూస్తే పెద్దవాళ్ళలోలానే సిమిలర్ లక్షణాలు ఉంటాయి. 80% మందిలో ఈ జ్వరం అనేది తీవ్ర జ్వరం, హై గ్రేడ్ ఫీవర్ అన్నది చూస్తున్నాము. అండ్ 80% మందిలో దగ్గు, ఏదైతే పొడి దగ్గు అన్నది మనం చూస్తుంటాం. వేరే సిమ్టమ్స్ కూడా, అంటే ఏదైతే హెడ్ఏక్, దాని తర్వాత నీరసము, దాని తర్వాత ఏదైతే స్మెల్, టేస్ట్, ఈ సెన్సేషన్స్ అన్నది తగ్గడము, దాని తర్వాత గొంతు నొప్పి, సర్ది, ముక్కు కారడం, ఇట్లాంటివి మనం చూస్తున్నాము. ఒక 5 నుంచి 10% మందిలో వాంతులు అండ్ విరోచనాలు అన్నది కూడా ఈ డేటా ప్రకారంగా చూస్తున్నాం. ఎవరైతే కరోనా పాజిటివ్ మదర్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో వాళ్ళ బేబీ డెలివరీ అయిన తర్వాత ఇమీడియట్గా కరోనాది టెస్ట్ చేయడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే తల్లి నుంచి బిడ్డకి సంక్రమిస్తుందా అంటే దాని మీద లిమిటెడ్ డేటా ఉన్నది, దాని మీద ఇంకా అధ్యయనం చేయాల్సి ఉన్నది. అండ్ తల్లి పాలు ఇవ్వచ్చా అన్న దాని మీద కూడా డేటా చాలా తక్కువ ఉన్నది. ఒక పాయింట్ ఏంటి అంటే తల్లి పాలు మనం పిండి అది పాశ్చరైజేషన్, అంటే పాశ్చరైజేషన్ చేస్తే ఇతరాత్ర కరోనా వైరస్లు అయితే అవి చచ్చిపోతాయి అన్నది డేటా అన్నది ఉన్నది. దీని మీదనే ఇంకా ఫర్దర్ స్టడీ అన్నది నడుస్తుంది. అండ్ డెఫినెట్లీ ఏదైతే ఐసోలేషన్, ఈ క్వారంటైన్ ఐసోలేషన్ అన్నది ఏదైతే పెద్దవాళ్ళకి చేస్తారో సేమ్ ఇది నియోనేటల్ న్యూబార్న్స్ది కూడా సేమ్ ఇది చేసేది ఉంటుంది. సెప్టిక్ షాక్ అన్నది, అంటే బీపీ అన్నది తగ్గిపోతూ ఉంటే ఐనోట్రోపిక్ సపోర్ట్, బీపీ పెంచడానికి మందులు స్టార్ట్ చేస్తూ ఉంటాం. అట్లనే ఏమైనా మూత్రపిండాలు ఇట్లాంటిదైనా ఫెయిలియర్లోకి వెళ్తున్నారు, రీనల్ ఫెయిలియర్ అన్నది ఏమైనా ఉంటే ఆ క్రియాటినిన్ లెవెల్స్ అవి చూసేసి డయాలసిస్ అన్నది చిన్నపిల్లల్లో కూడా ఈ డయాలసిస్ అన్నది చేయాలా అన్నది చూస్తుంటాం. ఇంకా శ్వాసపరంగా చూస్తే ఏంటి అంటే ఆక్సిజన్ మీద మెయింటైన్ కాకుండా ఇంకా హయ్యర్ సపోర్ట్ కావాలి అంటే ఇప్పుడు లేటెస్ట్గా HFNC అంటే హీటెడ్ హ్యూమిడిఫైడ్ హై ఫ్లో నేజల్ క్యాన్యులా అని, అంటే ఒక వేడి గాలిని కంటిన్యూస్గా మనం ఇస్తూ ఉంటాము. దాని తర్వాత కూడా ఇంకా మెయింటైన్ కావడంలో హయ్యర్ సపోర్ట్ అన్నది CPAP అనేది రొటీన్గా వాడుతూ ఉంటాం. ఇది ఏంటంటే నాన్ ఇన్వేసివ్, అంటే మనము గొంతులో గొట్టం అట్లాంటిది ఏమి వేయకుండా మన ముక్కు నోటిలోంచే మనము ఇవ్వచ్చు, ఏదైతే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అంటారు. అది కాకుండా ఇంకా లాస్ట్గా అంటే బాగా క్రిటికల్ అవుతున్నారు అంటే మెకానికల్ వెంటిలేటర్ సపోర్ట్ అన్నది మనం స్టార్ట్ చేస్తాం. కరోనా బారి నుంచి పిల్లల్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు పిల్లల్ని తీసుకుపోకూడదు. చేతులెప్పుడూ శుభ్రం చేసుకునేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇంట్లోనే వండి వేడివేడిగా పిల్లలకు వడ్డించండి. చల్లని పదార్థాలు పెట్టకండి. చల్లని పదార్థాల్లో కరోనా వైరస్ ఎక్కువ రోజులుంటుంది. గొంతు పొడిగా ఉంటే కరోనా వైరస్ వీరవిహారం చేస్తుంది. అదే తరచూ నీళ్లు తాగుతూ గొంతును తడిగా ఉంచుకుంటే వైరస్ లోపలికెళ్లడానికి అవకాశాలు తక్కువ. నీళ్లు తాగినప్పుడు గొంతులో ఉన్న వైరస్ కడుపులోకి వెళ్తుంది. కడుపులోని ఆమ్లాలు ఆ వైరస్ని చంపేస్తాయి. 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో చిటికెడు పసుపు వేసి తాగించాలి. ఇది పిల్లలకే కాదు పెద్దలకు మేలు చేస్తుంది. అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినిపించాలి. ఇంట్లో ఎవరైనా జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తికి దూరంగా పిల్లలను వేరే గదిలో ఉంచాలి. పిల్లల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించాలి. వైరస్ ప్రభావం గరిష్టంగా 14 రోజులుంటుంది. అవసరమైన చికిత్స చేయిస్తే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఎక్కువ. ఆందోళనకు గురికాకుండా తగిన శ్రద్ధ చూపాలి. హెల్త్ న్యూస్ మీకోసం. కరోనా వైరస్ మనిషి శరీరంలోకి వెళ్లకుండా ముక్కు వద్దే నిర్వీర్యం చేసేలా సరికొత్త జిగురు మందు ఐఐటి బాంబేకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ బయో సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్ అభివృద్ధి చేస్తోంది. ఈ జిగురు మందును నాసికా రంధ్రాల వద్ద పూసుకుంటే వైరస్ను అక్కడే చంపేస్తుంది. ఈ మందు వైద్య ఆరోగ్య సిబ్బంది భద్రతను మరింత పెంచడంతో పాటు కరోనా వైరస్ సామూహిక సంక్రమణం చెందకుండా నిరోధిస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
వైరస్లు ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా నిరోధించడం తమ తొలి వ్యూహమని, దీంతో ఇన్ఫెక్షన్ తగ్గుతుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రెండో దశలో జీవకణాలను చొప్పించి తద్వారా లోపల చిక్కుకుపోయిన వైరస్లను డిటర్జెంట్ల తరహాలో నిర్వీర్యం చేయాలనుకుంటున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ సరికొత్త జిగురు మందును సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ప్రకటించింది. ఇప్పుడు ప్రపంచమంతా కరోనా జపమే. తెల్లారు లేచింది మొదలు కరోనా వ్యాప్తి గురించి, కరోనా మరణాల గురించే మాట్లాడుకుంటున్నాం. ప్రపంచ దేశాలన్నీ స్వీయ నిర్బంధాన్ని విధించుకుంటున్నాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు జనాలెవరూ బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా నోటికి, ముక్కుకు అడ్డంగా మాస్కులను ధరించాలని కోరుతున్నారు. మరోవైపు మాస్కులు అందరూ ధరించాల్సిన అవసరం లేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో మాస్కులు ఎవరికి అవసరం లేదు. ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. మెయిన్గా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది, బయటికి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాస్క్ కట్టుకోవాలంటే యాక్చువల్లీ అవసరం లేదు. బట్ అట్లీస్ట్ ఒక పెద్ద హ్యాండ్ కర్చీఫ్ దగ్గర ఉండటము, మనం దగ్గుతున్నప్పుడు తుమ్ముతున్నప్పుడు దాన్ని మడిచి మనం దగ్గేటువంటి ఏ పదార్థం బయటికి వెళ్లకుండా ముక్కు నోరు కంప్లీట్గా కవర్ చేసుకొని దగ్గటము, ఏ కొంగులోనో చున్నీలోనో దగ్గకుండా ఒక ప్రాపర్ హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకొని దాన్ని ప్రాపర్గా కవర్ చేసుకోవటం, లేదా టిష్యూ పేపర్ని ప్రాపర్గా 6 times ఫోల్డ్ చేసి టిష్యూ తోటి కవర్ చేసుకోవటము. నార్మల్గా అమ్మే సర్జికల్ మాస్క్ 2 రకాలు చూస్తున్నాం మనం. ఒకటి రబ్బర్ బ్యాండ్స్తో పెట్టుకునేది, రెండోది కట్టుకునేది. కొంతమంది N95 మాస్క్ లాంటివి కూడా పెట్టుకుంటున్నారు. బట్ వీటి గురించి మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఒక మాస్క్ మనం మ్యాక్సిమం సింగిల్ యూస్ కోసం వాడగలం. ఇది 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు వాడేటువంటి విషయం కాదు. ఒక్కసారి ఎవరన్నా కనుక మన ముందు కూర్చొని దగ్గినా తుమ్మినా దానికి ఎక్స్పోజ్ అయితే, ఈ మాస్క్ని మనం బయట సర్ఫేస్ ముట్టకుండా, మన చేతులు దానికి తగలకుండా, బయట వైపు తగలకుండా వెంటనే దాన్ని తీసి మనం డిస్పోజ్ చేసి వేరే మాస్క్ వాడాల్సి ఉంటుంది. తర్వాత మనము దగ్గినా తుమ్మినా వెంటనే కూడా ఈ మాస్క్ని మనం తీసి మళ్ళీ డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఈ మాస్క్ని 3 నుంచి 6 గంటల వరకు మనం వాడగలం. అంతకంటే ఎక్కువ మనం దీన్ని వాడకూడదు. అలానే మాస్క్ లేకపోయినా కూడా మాస్క్ అనేది ఒక కామన్ వ్యక్తి కోసం అసలు డివైస్ చేయబడింది కానీ కాదు. మాస్క్ కట్టుకోవడం సరిగ్గా కట్టుకోకపోతే, అంటే మాస్క్ తోటి నోస్ అండ్ మౌత్ ఎడ్జెస్ కనుక కంప్లీట్గా క్లోజ్ కాకపోతే దాని వలన ఎటువంటి ప్రొటెక్షన్ రాకపోగా దాని మీద ఇంకేదైనా డిపాజిట్ అయి ఉంటే అది క్లోజ్ కాంటాక్ట్లో ఉంటుంది కనుక ఇన్ఫెక్షన్ పెండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకు మాస్క్ని సరిగ్గా అర్థం చేసుకొని ఓన్లీ ఎవరైతే ఇంకో వ్యక్తితో ఉంటున్నారో, అంటే జలుబు దగ్గు ఉన్నటువంటి వ్యక్తితో ఉంటున్నారో వాళ్ళు వాడాల్సినవి మాస్క్, లేదా అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎక్స్పోజ్ అవుతుంటే వాళ్ళు వాడాల్సినవి మాస్కులు. అలానే ఖచ్చితంగా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది అని తెలిసిన వాళ్ళతో ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు వాడాల్సినటువంటివి N95 రెస్పిరేటర్స్, లేదా హెల్త్ సెక్టర్లో పనిచేస్తూ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళతో డీల్ చేసేవాళ్ళు 1 మీటర్ కంటే లోపల ఉంటున్నా, ఒక గదిలో 5 నిమిషాల కంటే ఎక్కువ ఉంటున్నా అప్పుడు వాడాల్సినటువంటి మాత్రమే N95 రెస్పిరేటర్స్. అంతేకాని రోడ్డు మీద తిరగడానికి, షాపింగ్ మాల్స్కి వెళ్ళడానికి వీటి కోసం ఈ మాస్కులు అనేవి సృష్టింపబడలేదు. వాటి యూజ్ దానికోసం కాదు. కన్నీళ్లు కండ్ల కలకతో కరోనా సోకుతుందా? ఇది మన సీజన్. ఈ సీజన్లోనే మనకి ఈ కళ్ళకలకలు రావటం ఎక్కువగా జరుగుతుంది. మనకి కళ్ళకలకలు వచ్చినప్పుడు, అంటే ఈ మెడ్రాస్ అయి కళ్ళు రెడ్ అయినప్పుడు కేవలం కళ్ళకే ఇబ్బంది ఉంటుంది. ఎక్కువగా ఒక కంటి కన్నా ఇంకొక కంటికి ఎక్కువ వస్తుంది. ఎక్కువ నీళ్లు కారటం, లైట్ తట్టుకోలేకపోవటం. అప్పుడప్పుడు ఇప్పుడు నల్లగుడ్డు తెల్లగుడ్డు ఉంటుంది మనకి. తెల్లగుడ్డులోనే ఎక్కువగా ఎర్రబడడం జరుగుతుంది. అప్పుడప్పుడు నల్లగుడ్డుని కూడా ఎఫెక్ట్ ఇస్తే లైట్ తట్టుకోలేని గుణం రావటం, చూపు కూడా కొద్దిగా తగ్గటం జరుగుతుంది. అటువంటప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కరోనా వైరస్ అనే ఒక భయం మనకి పట్టుకోవటం సహజం. కానీ మీకు ఫీవర్ కానీ, జలుబు కానీ, కాఫ్ కానీ లేని పరిస్థితుల్లో అది కరోనా వైరస్ కాదు. మీరు ఎట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. కంటి డాక్టర్ని చూడవలసిన అవసరం మటుకు చాలా ఉంది. కరోనా వ్యాప్తి మరణాలను బట్టి చూస్తే మనకు పెద్దగా ప్రమాదం లేదని భావించవచ్చా?
కరోనా వైరస్ అనేది అంతకుముందు మనకి ఎన్నో వైరసెస్ ఉన్నాయి, అవి కేవలం జలుబు వచ్చాయి. ఇప్పుడు ఇది ఇట్లా కాదు, రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటే ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ ఇస్తుంది. దానివల్ల ఇది ప్రమాదకరమైన విషయంగా తేలింది. కొన్ని యానిమల్స్ నుంచి రావటం జరిగింది. బ్యాట్ నుంచి సార్స్ అని వచ్చింది, అట్లానే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని, మెర్స్ అని కూడా వచ్చింది. అవి చాలా డేంజరస్. అంటే అవి స్ప్రెడ్ తక్కువ, పాకటం తక్కువ, కంటామినేషన్ తక్కువ, కానీ వచ్చిన వాళ్ళకి మటుకు చాలా డెత్స్ రికార్డ్ అయినాయి. ఈ వైరస్ అట్లా కాదు, విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది, కానీ డెత్స్ తక్కువ. కరోనా బాధితుల్లో పురుషులే ఎక్కువగా ఉంటున్నారు. మహిళలకు ముప్పు తక్కువని చెప్పొచ్చా? ఆడవాళ్ళల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ ఎక్కువ. బయటకు వచ్చేది, బయట కాంటాక్ట్, మనం సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం. మరి ఆ ఫిజికల్ డిస్టెన్స్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. అది కాక కొద్దిగా ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఇక బ్యాడ్ హ్యాబిట్స్కి వస్తే మగోళ్ళల్లో ఉన్నన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఆడవాళ్ళకు ఉండవు. స్మోకింగ్, అసలు ఈ జబ్బే లంగ్స్కి సంబంధించేది, ఊపిరితిత్తులకి సంబంధించే జబ్బు. ఆబ్వియస్లీ అంటే న్యాచురల్గా సిగరెట్ తాగే వాళ్ళల్లో వాళ్ళకి నష్టం ఎక్కువ జరుగుతుంది. అట్లానే ఆల్కహాలిక్స్ మీరు చూస్తూనే ఉన్నారు. డ్రింక్ వలన ప్రస్తుతం లాక్డౌన్లో డ్రింక్ దొరక్క సూసైడ్లు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మనం జనరల్గా ఆడవాళ్ళల్లో చూడం. కరోనా వైరస్ కేవలం వృద్ధులకే ప్రమాదమా? యువతకు ఎలాంటి ముప్పు లేదా? ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ ఆటోమేటిక్గా యంగ్ పీపుల్లో ఎక్కువ ఉంటాయి. వయసు వచ్చే కొలది మనలో ఉన్న శక్తి తగ్గుతుంది. ఆ పటుత్వం ఎప్పుడైతే తగ్గుతుందో ఈ వైరస్ మన మీద ఇంకా ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యంగ్ పీపుల్లో, వయసు తక్కువ ఉన్నోళ్ళు కూడా జెనెటిక్గా, అసలు పిల్లల్లో కూడా పుట్టుకతోనే కొంత జెనెటిక్ ఇమ్యూనిటీ తక్కువ ఉండవచ్చు. వాళ్ళు కూడా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళల్లో కూడా. అట్లానే హెచ్ఐవి, మరి ఎయిడ్స్ పేషెంట్స్, మీ అందరికీ తెలిసిన విషయమే, ఎయిడ్స్ వస్తే మటుకు ఇమ్యూనిటీ తగ్గిపోతుందని. ఈ ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళందరికీ ఇది నష్టం చేస్తుంది. వాళ్ళల్లో ఎక్కువ మంది మరి వయసు మళ్ళిన వాళ్ళు ఉంటారు కాబట్టి న్యాచురల్గా మనం ఎక్కువగా పెద్దవాళ్ళల్లో ఈ జబ్బు తట్టుకునే గుణం మనం చూడట్లేదు. కరోనా కట్టడికి వ్యక్తిగతంగా, సామాజికంగా, ప్రభుత్వాల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ప్రభుత్వం ఎన్ని పద్ధతులైతే ప్రపంచంలో ఉన్నాయో అన్ని పద్ధతులు రోజు రోజుకి నేర్చుకుని మార్చి మనకి సహాయం చేస్తూ ఉన్నారు. ఉన్నోడు లేనోడే కాదు, చదువుకున్నోడు చదువుకోనోడికి కూడా చైతన్యం వచ్చేసింది. అర్థమైపోయింది, అసలు ఈ యుద్ధం అర్థమైపోయింది, ఈ కరోనా వైరస్ గురించి అర్థమైపోయింది. కానీ ప్రతి ఒక్కళ్ళు మనము వ్యక్తిగతంగా ఒక సోల్జర్ అయి తీరాల. ఒక సోల్జర్ అయి మనకి మనం పెద్దవాళ్ళని రేపు లాక్డౌన్ తీసేసిన తర్వాత కూడా పెద్దవాళ్ళందరినీ మనమే లాక్డౌన్ చేయాలి. మన ఇళ్లలో వాళ్ళకి కావలసిన వసతులు మనమే ప్రొవైడ్ చేయాలి. క్యాన్సర్ పేషెంట్స్ ఎవరన్నా ఉన్నా, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఉన్నా, హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నా, ఎవరున్నా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కొన్నాళ్ళు, కనీసం నెక్స్ట్ 3 months జాగ్రత్తలు తీసుకుంటూ పదే పదే చెప్పిన విషయం, మాస్కులు నెక్స్ట్ 3 months ఇబ్బంది ఉన్నా లేకపోయినా వేసుకుని తిరగాల్సిందే. సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. చేతులు శుభ్రంగా కడుక్కోవాల్సిందే. అన్నిటికన్నా ముఖ్యం, మీకు మనకి స్వతహాగా ఏమాత్రం కొద్దిగా జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, కాఫ్ వచ్చినా మిగతా వాళ్ళకి మనకి మనం క్వారంటైన్ చేసుకుని వాళ్ళకి దూరంగా ఉంటూ ఇమ్మీడియట్గా మెడికల్ అటెన్షన్ తీసుకుని టెస్ట్ చేయించుకుని మనకి కరోనా లేదు అని మనకి మనం నిరూపించాలి. అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? అమెరికా, ఇటలీ, స్పెయిన్లో జరుగుతున్న విషయాలన్నీ మీరు మీడియా ద్వారా గమనిస్తున్నారు. చాలా బాధాకరం, ఎందుకంటే అక్కడ కూడా మన బంధుమిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళు పడిన బాధలు చూసి మనం నేర్చుకోవాల్సింది పదే పదే మనం అనుకున్న విషయమే, కొత్తగా చెప్పేదేం లేదు. మనం నేర్చుకున్నాం ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి.
ఇంకా ఏమన్నా ఉంటే వాళ్ళే మనల్ని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చిందని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ప్రధానమంత్రి పిలవగానే ప్రతి ఒక్కరూ కుల మత ప్రాంతీయ భేదాలు ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా అందరం ఒకటి అని ముందుకొచ్చి చక్కగా ప్రవర్తించి ఇప్పుడు దాకా లాక్డౌన్ని సక్సెస్ చేశారు. అది చాలా గొప్ప విషయం. మిగతా దేశాలన్నీ మనల్ని గమనిస్తున్నాయి, వాళ్ళు మనల్ని దగ్గర చూసి నేర్చుకుంటున్నారు. ద గ్రేటెస్ట్ కంట్రీ లైక్ అమెరికా, ఆయన ప్రెసిడెంటే మన ప్రైమ్ మినిస్టర్ని పిలిచి ఈ రోజున మన దేశం హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే లాంటి డ్రగ్ని సప్లై చేస్తుందంటే ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాకు చాలా గర్వంగా ఉంది ఒక ఇండియన్గా అని చెప్పగలుగుతున్నాను. కరోనా వైరస్ విషయంలో శుభ్రతే మనకు రక్షణ కవచం. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. కరోనా వైరస్ పై అవగాహన పెంచుకోండి. జలుబు దగ్గుతో బాధపడే వారికి దూరంగా మసులుకోండి. బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ముక్కుకు అడ్డంగా మాస్కును ధరించండి. జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.